లక్ష్మీదేవిని భుక్తి ముక్తి ప్రదాయిని అని అంటారు. అంటే ఆ దేవత తన భక్తులకు భౌతిక సంపదను మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని. లక్ష్మీదేవి కటాక్షం కోసం హిందువులు తమ ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు, మంత్రాలను పఠిస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు, తమకు అంతులేని సంపదను అదృష్టాన్ని ప్రసాదించమని యాగాలు హోమాలు చేస్తుంటారు. కొంతమందికి నిజంగానే ఆమె సిరి సంపదలను భోగ భాగ్యాలను ప్రసాదిస్తుంది. కానీ చాలామంది తమ జీవితంలో ఫెయిల్ అయ్యి తమ దురదృష్టాలను నిందించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో వారు రకరకాల స్వామీజీలను పండితులను కలిసి తమకు లక్ష్మీ ప్రాప్తి ఎందుకు కలగట్లేదో చెప్పమని అడుగుతుంటారు. అయితే 90% కేసుల్లో వారికి వచ్చే సమాధానాలు ఎలా ఉంటాయంటే, మీకు జాతక దోషాలు ఉన్నాయి, మీకు గ్రహాలు కలిసి రావట్లేదు, మీ ఇంటికి వాస్తు దోషం ఉంది, మీకు పితృదోషాలు ఉన్నాయి, మీరు తిరుపతి మొక్కు చెల్లించలేదు, మీ కులాలు వేరు మతాలు వేరు కాబట్టి మీ జాతకాలు మ్యాచ్ కావు, మీకు లక్ష్మీదేవి ఎలా కలిసి వస్తుందని అంటూ ఉంటారు. ఇంకా కొందరైతే ఇంకొంచెం డ్రామా జోడించి మీపై ఏదో ప్రయోగం జరిగింది, చేతబడి జరిగింది లాంటివి చెప్పి మిమ్మల్ని భయపెడుతుంటారు. అయితే మరి ఇన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఒక వ్యక్తి తన జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం ఎలా? ఇదే విషయానికి సంబంధించి కొన్ని కథలను మార్వాడీలు జైనులు బాగా చెప్పుకుంటూ ఉంటారు. వాటి ద్వారా మనకు తెలుస్తున్న గొప్ప నీతి ఏంటంటే, మీరు ఇతరులకు అన్యాయం చేస్తూ లేదా మోసం చేస్తూ ఎన్ని పూజలు యాగాలు హోమాలు చేసినా ఎటువంటి ఫలితం ఉండదు. అందుకేనేమో మీరు మార్వాడీలు జైన్లను గమనిస్తే వారు ఎక్కువగా సాత్విక స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇంకా వారు చెప్పిన ఆ కథల ద్వారా లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించడానికి గల 7 మార్గాలను తెలియపరచడం జరిగింది.